వాళ్ళు మీ గుండెకి విషాన్ని ఇస్తే బీపీ తగ్గిపోతుంది, మీ కిడ్నీలకి విషాన్ని ఇస్తే బీపీ తగ్గిపోతుంది, మీ నర్వ్స్కి విషయాన్ని ఇస్తే, నాడీ వ్యవస్థకి విషయాన్ని ఇస్తే మీ బీపీ తగ్గిపోతుంది. సో బీపీ తగ్గిపోతుంది ఒక మాత్ర వేస్తే అని చూస్తున్నారే తప్ప వాళ్ళు సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేస్తున్నారు. బీపీ తగ్గించడం కోసం రకరకాలైనటువంటి ఔషధాలను వాడి మన యొక్క లక్షణాలని, ఆ బీపీ రీడింగ్ని తగ్గిస్తూ ఉన్నారు తప్ప లాంగ్ టర్మ్లో ఈ అవయవాలని, కిడ్నీలు, హార్ట్, నర్వ్స్ డ్యామేజ్ అయిపోతున్నది అనేది మనం మర్చిపోతున్నాం. ఎందుకు అంటే బీపీకి చాలా ఈజీగా ఒక మాత్ర వేస్తే చాలు మాకు తగ్గిపోవాలి అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నొప్పి లేని వ్యాధి కదా, నొప్పి లేదు, ప్రమాదం లేదు, సో ఒక మాత్ర వేసుకుంటే అయిపోతుందని. నేను చెప్పేది ఏంటంటే మాత్రలు లేకుండా, ఎటువంటి డ్రగ్స్ లేకుండా బీపీ తగ్గించుకోవచ్చు ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల ద్వారా. మన శరీరంలో ఏవైతే మినరల్స్, విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం ద్వారా, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా బీపీని తగ్గించుకోవచ్చు. జీవితాంతం మందులు వాడుకొని వ్యాధుల బారిన పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి బీపీ అయితే బీపీ పేషెంట్ వెళ్తే కనుక నిరంతరం అతను కస్టమర్గా ఉంటాడు అనేది వైద్య వ్యవస్థ యొక్క ఉద్దేశం.